మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం ఈ నవంబర్ మాసంలో 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా నవంబర్ చివరి వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ద్వాదశ రాశుల వరకు అనేది తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే 24వ తారీఖు బుధుడు ఇక్కడ ఆయన అంటే సోమవారం నుంచే రిట్రగ్రేషన్లో వక్రంలో మళ్ళీ తిరిగి తులారాశిలోకి వస్తూ ఉన్నారు. మిత్రక్షేత్రంలో స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు, ఆయన మిత్రక్షేత్రంలోకి వస్తున్నారు. ఇక 27వ తారీఖు గురువారం శుక్రుడు కూడా వృశ్చికంలోకి మారుతున్నారు. 4 రోజులు తులారాశిలో స్వక్షేత్రంలో, తర్వాత మళ్ళీ ఆయన తిరిగి వృశ్చిక రాశిలోకి అడుగు పెడుతున్నారు. అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక ధనస్సు, మకరం, కుంభం, మీనం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉండటం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే కనుక బుధ శుక్రులు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఉన్నారు, రవి కుజులు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఉన్నారు ట్రాన్సిట్లో. సో ఈ విధమైన గ్రహస్థితులు చంద్రుని యొక్క గమనం ఆధారంగా ఈ యొక్క నవంబర్ మాసం చివరి వారానికి 23వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, తృతీయంలో కుజుడు, లాభంలో గురుడు, షష్ఠమంలో రాహు. మొత్తం 6 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. ఏదైతే ద్వితీయంలో శుక్రుడి యొక్క సంచారం మనం చూస్తే కనుక ఆర్థికమైన విషయాల్లో కన్యారాశి వాళ్ళకి సంబంధించి ధనపరమైన విషయాలకు సంబంధించి ముఖ్యంగా సంవత్సర కాలం తర్వాత ద్వితీయ స్థానంలోకి ఫ్యామిలీ హౌస్లోకి ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం రావడం, సో ఫ్యామిలీకి కొంచెం ఫ్యామిలీతో ప్లెజెంట్గా ఉండడానికి సంబంధించి కానీ ఫ్యామిలీలో ఆప్యాయంగా కొంచెం లవ్ అండ్ అఫెక్షన్తో ఉండడానికి కానీ మనీ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి ఆర్థికపరమైన విషయాల్లో ఫైనాన్షియల్ పరంగా కానీ బుధుడు ఇక్కడ శుక్రుడు చక్కగా యోగిస్తున్నారు. అదే సమయంలో బుధుడు కూడా వక్రించి మళ్ళీ తృతీయం నుంచి ద్వితీయంలోకి వచ్చారు. బుధుడు కూడా వాళ్ళకి ఏదో కొంత సాయం చేయటం కోసం వచ్చాడు. కాబట్టి ఇక్కడ స్పీచ్ ఎక్కువగా ఉంటుంది, కమ్యూనికేషన్ ఎక్కువ చేయాల్సి వస్తూ ఉంటుంది. కానీ ఫైనాన్షియల్గా శుక్రుడు బుధుడు ఇద్దరు కూడా మిత్రగ్రహాలు ఈ రాశికి ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక లాభాన్ని చేకూర్చడానికి రెండూ కూడా ఇక్కడ సాయశక్తులు ప్రయత్నిస్తాయి. రవి కుజులు కూడా ఉన్నారు తృతీయ స్థానంలో, పరాక్రమ స్థానంలో. అద్భుతంగా ఏదైతే పాపస్థానమైన ఈ హౌస్లో రవి కుజులు లాంటి గ్రహాలు ఉన్నాయో తప్పకుండా అసాధ్యమైన పనులు కూడా సాధ్యం చేసుకునేటట్టు ప్రొఫెషన్ పరంగా ఎంత పెద్ద టాస్క్ని ఇచ్చినా కూడా దానిలో మీరు ఛాలెంజ్గా తీసుకుని దాన్ని ఇంత కష్టపడి ఎలా కంప్లీట్ చేసేడు అనే ఒక రకమైన గుర్తింపును తెచ్చుకునే విధంగా అటు వెల్త్ పరంగా ఇటు హెల్త్ పరంగా ఈ రవి కుజుల యొక్క సంచారం మీకు చాలా యోగిస్తుందని చెప్పాలి. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే ఇక లాభస్థానంలో గురువు గారు అతిచారంలో లాభస్థానంలోకి వచ్చారు. సో చాలా వరకు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇక్కడ మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కొంచెం మంచి ఆఫర్ ఏదైనా దొరికితే బాగుండని కానీ, లేకపోతే వ్యాపారానికి సంబంధించిన విషయాలు ప్రాఫిట్స్ విషయంలో కానీ కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. షష్టమంలో రాహు కూడా డెఫినెట్గా ఈ రుణరోగ స్థానంలో రాహు లాంటి గ్రహం శత్రువుని డిఫీట్ చేస్తాడు. కాబట్టి లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి శుక్రుడు, మెటీరియలిస్టిక్ గెయిన్స్కి సంబంధించి రాహు, తృతీయంలో రవి కుజుల యొక్క సంచారం బాగున్న కారణంగా ఈ వారం వీళ్ళకి కన్యారాశి వాళ్ళకి కొంచెం బెటర్గా ఉందని చెప్పాలి. అలాగే 4, 5, 6 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. శుక్ర శనివారాలు ఈ 2 రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి 7 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి కాన్సన్ట్రేట్ చేయండి. ఏ విషయం గురించి అయితే మీరు ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నారో ఆ విషయం గురించి ముందుకు వెళ్ళండి, కష్టపడడానికి ట్రై చేయండి. ఫోకస్ షిఫ్ట్ చేయకుండా చక్కగా అదే ఫోకస్ మీద మీరు ముందుకు వెళ్ళడానికి ట్రై చేసినట్టయితే ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలు అనేవి చక్కగా కనిపిస్తూ ఉన్నాయి.
కాబట్టి అదేవిధంగా ఈ రాశికి మనం చూస్తే కనుక చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, అలాగే ఆ రాశ్యాధిపతి గురుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. వైవాహిక జీవితం పరంగా, మ్యారిటల్ మ్యాచ్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ రీత్యా వెహికల్ అమ్మకాలు కొనుగోలు విషయంలో కొంచెం ప్రాఫిట్స్కి సంబంధించి చూసే ప్రయత్నాల్లో కొంచెం సఫలీకృతమయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధ గురువారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం, అలాగే ఈ చంద్రుడు కూడా ఆ పంచమంలో ట్రాన్సిట్లు అంతా యోగించరు. కానీ ఇక్కడ మెయిన్గా ఈ రాశి వాళ్ళకి మాత్రం ఏంటంటే కోరుకున్న సంబంధం కానీ, ఇక్కడ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన పెళ్ళిళ్ళ విషయాల్లో కానీ, కొన్నిసార్లు వెరీ క్లోజ్ రిలేషన్స్ మధ్య అంటే చాలా దగ్గర వారి మధ్య వీళ్ళకి కొంచెం మనస్పర్ధల్లాగా రావటం వల్ల కొంచెం డిస్టెన్స్ పెరగడం, ఇలాంటి చిన్న ఇబ్బందులు ఉంటూ ఉన్నాయి. బట్ వ్యాపార రీత్యా పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కొంచెం జాగ్రత్తగా చూసుకుని పెట్టడం, వ్యాపారంలో కొంచెం మందగొడిగా ఉంది, మనం ఏదో ఎక్కిద్దాం, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కిచ్చి దాని త్రూ మనం ఏదో చేద్దాం అనుకునేటట్టు కాకుండా ఉన్న వ్యాపారాన్ని కొంచెం ఉన్న ఇన్వెస్ట్మెంట్తో మీరు కొంచెం అప్ లెవెల్కి వెళ్ళడానికి ట్రై చేయాలి. శుక్ర శనివారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. షష్టమంలో చంద్రుడు ఎప్పుడు ఉన్నారు, రాహు కూడా అక్కడ ఉన్నారు. రాహు జనరల్గా యోగిస్తారు కాబట్టి చక్కగా ఇక్కడ రుణరోగ శత్రుస్థానాల్లో ఆర్థికంగా లోన్స్కి సంబంధించిన ఇబ్బందులు కానీ, శత్రువులకి సంబంధించిన విషయాల్లో కానీ, అపోనెంట్స్కి సంబంధించి కాంపిటేటర్స్కి సంబంధించిన విషయాల్లో ఓవర్కమ్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేసి సఫలీకృతం అవుతారు. కానీ ఓవరాల్గా మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయంలో మాత్రం ఒక స్టాండర్డ్గా కొంచెం మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి. సో కాబట్టి మ్యాచెస్ చూసే విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఒక స్థిర అభిప్రాయానికి రావడం అనేది చాలా అవసరం కన్యారాశి వాళ్ళకి మాత్రం. కాబట్టి సప్తమంలో ఉన్న ఈ శని భగవానుడికి మాత్రం నీలాంజన సమాభాసం చదువుకుంటా కొంచెం శ్రీకృష్ణుని మధురాష్టకం చేసుకుంటూ ఉంటే ఇంకా మంచి ఫలితాలు కన్యారాశి వాళ్ళకు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.